దేవాది దేవుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున హెర్మోన్ క్రిస్టియన్ అసెంబ్లీ తరపున అందచేయబడుతూ ఉండిన ఈ వాక్య సందేశాలు వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరొకసారి ఈ వీడియో రూపంలో మీ చెంతకు రావుట నాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. మనం అనేక సార్లు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటాం కదా, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉంటాము. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము వాక్యం చదువుతూ ఉన్న సమయమున అనేకమైన పదములు మనము చూస్తూ ఉంటాము. అనేకమైన పదముల మీద మన ధ్యానము నిలుపుతూ ఉంటాము. అందులో చాలా ప్రాముఖ్యమైన పదాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కొన్ని పదాలు అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని పదాలు అయితే కొన్నిసార్లు మాత్రమే మనము చదవటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అన్ని పుస్తకాలలో, అన్ని గ్రంథములలో ఒకే ఒక పదము చాలా రిపీటెడ్గా మనము చూస్తూ ఉంటాము. అదేమిటి అనగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. దేవుని యొక్క కృపను గురించి అనేకమైన గ్రంథాలలో దేవుని యొక్క భక్తులు చాలా విధాలుగా అనేక సార్లు రిపీటెడ్గా ఇచ్చుట మనము చూస్తూ ఉంటాము. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో పరిచర్య చేయుచు ఉండిన సమయమున ఆయన కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కనపరుచు దేవుడు అన్న మాటలు మనము చదువుతూ ఉంటాము. ఈ సమయమున మనకు కలిగిన కొద్దిపాటి ఈ గడియలలో మనము దేవుని యొక్క కృపను గురించి కొద్దిసేపు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాము. మీ ఆలోచనలు, మీ మనస్సును కూడా దేవుని యొక్క కృప మీద, దేవుని యొక్క కనికరము మీద, ఆయన చూపుతూ ఉండిన వాత్సల్యత మీద కొద్ది నిమిషాలు మీ ఆలోచనలు కేంద్రీకరించవలసిందిగా మనవి చేయొచ్చు ఉన్నాము. వాక్యములోనికి వెళ్ళబో మునుపు దేవుని యొక్క సహాయత ప్రార్థనా రూపములో మనము కోరుకుందాము. ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘన నామమును కీర్తిస్తూ ఉన్నాము. మీరిచ్చిన ఈ తరుణమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు వాక్యం ధ్యానం చేయటానికై మేము ముందుకు వెళ్తూ ఉండగా మీ ఆత్మ సహాయత, మీ ఆత్మ కృమరింపును మీరు మాకు దయచేయండి. వించూ ఉండిన ప్రతి ఒక్కరికి ప్రభువా మంచి ఆలోచన, ఆత్మ నడిపింపును మీరు మాకు దయచేసి అంగీకరించే హృదయాన్ని మీరు మాకు దయచేయమని కోరుకుంటూ వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో స్పష్టముగా, నేరుగా, సూటిగా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ ప్రశస్తమైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము నూతన నిబంధనలో మనము చూసిన సమయమున తీతుకు రాజు పౌలు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడండి. తీతు పత్రికను మనము చూద్దామా? 3వ అధ్యాయము 15వ వచనమును మనము చూసిన సమయమున దేవుని కృప మీతో నిత్యము ఉండును. దేవుని కృపను బట్టి మనందరము దేవునికి స్తుతులు చెల్లించదము అన్న భావముతో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని కృపను గురించి మనము ధ్యానం చేసిన సమయమున మానవాళికి యోగ్యత లేని సమయమున, మానవాళికి ఎటువంటి అర్హత లేని సమయమున దేవుని కృప పొందుకోవటానికి మానవుడి జీవితంలో ఎటువంటి మంచితనము లేని సమయమున దేవుడు మానవాళికి ఉచితముగా, ధారాళముగా దేవుడు కృపను దయచేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఈ కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపను గురించి మనము నూతన నిబంధనలో ఎక్కువ శాతం మనము చూస్తూ ఉంటాము. ఈ నూతన నిబంధనలో ఈ కృపకు చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వట జరిగింది. ఎప్పుడైతే అసలు ఈ కృపను గురించి బైబిల్ ఏమి మాట్లాడుతూ ఉన్నది, దేవుని యొక్క కృపను గురించి బైబిల్ ఏమి చెబుతూ ఉన్నది అని మనము ఆలోచించిన సమయమున కీర్తనలు మనము 107వ కీర్తన మొదటి వచనములో మనము చూసిన సమయమున దేవుని యొక్క కృప నిరంతరము నిలిచేది అన్న మాట మనము చూస్తూ ఉంటామండి. యెహోలోకములో మనము జీవిస్తూ ఉండిన ఈ కాలములో కొంతమంది మీద మనము కృప చూపిస్తూ ఉంటాము కదా. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే కృపను చూపించి ఆయనను మనము క్షమిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మరణిస్తూ ఉంటాము. కొంతమంది మీద వాత్సల్యత కనపరిచి ఆయన చేసిన తప్పిదాలను మనము కొట్టివేయచ్చు, దాటిపోతూ ఉంటూ ఉంటాము. అదే విధముగా ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేస్తూ ఉండిన సమయమున ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు
దేవుని కృప నిరంతరము నిలిచేది అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉండదండి. ఎందుకని దేవుడు నిరంతరము మానవాళి మీద తన కృప చూపిస్తూ ఉన్నాడు? ఎందుకు అనగా, మనము విశ్వసించిన ప్రభువు, మనం అంగీకరించిన దేవుడు కృపా సత్య సంపన్నుడు అను నామము కలిగిన ప్రభువు మనకు ఉన్నాడు. ఆయన కృప కింద మనము జీవించుట మానవాళి యొక్క జీవితాలకు ఎంతో ధన్యకరమైన విషయము అని మనము మర్చిపోకూడదు. ఆయన కృప కొద్దిపాటి కాలమే ఉండేది కాదు, కొన్ని గడియలు మాత్రమే ఉండేది కాదు. ఇహలోకములో మానవాళి యొక్క కనికరమును, కృపను మనము ఆలోచిస్తూ ఉన్న సమయమున మానవాళి కొద్ది తరుణమును బట్టి, కొన్ని సన్నివేశాలలో, కొన్ని సందర్భాలలో, కొంత జరిగిన సన్నివేశమును బట్టి, సంఘటనను బట్టి ఆ కొద్దిపాటి సమయము మాత్రమే ఇతరుల పట్ల కృపను చూపించే వ్యక్తులుగా మానవాళి యొక్క జీవితము ఉంటూ ఉన్నది. కానీ దేవుని యొక్క కృపను మనము ఆలోచించుకున్నట్లయితే ఆయన కృప శాశ్వతమైనది, ఆయన కృప నిరంతరము నిలిచేది అని కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఆయన కృప నిరంతరము నిలుస్తూ ఉన్నది? ఎందుకు అనగా, మానవాళి యొక్క జీవితము తాత్కాలికమైనది, కొద్ది కాల పరిమితి మాత్రమే ఇహలోకములో మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మానవాళి యొక్క మనస్సు, ఆలోచన చాలా చంచలమైన మనస్సు కలిగినది అని మనం మర్చిపోకూడదు. కానీ దేవుని యొక్క హృదయము, ఆలోచన మనము ఆలోచించినట్లయితే ఆయన నిరంతరము నిలిచే దేవుడు, శాశ్వతమైన దేవుడు, యుగ యుగములు, తరతరములు మారని ప్రభువు మనకు ఉన్నాడండి. కాబట్టి ఆయన కృప కూడా నిరంతరము నిలిచేదిగా ఉన్నది, ఆయన కనికరము కూడా శాశ్వత కాలము నిలిచేదిగా ఉన్నది అని కీర్తనకారుడు మనకు గుర్తు చేయొచ్చు ఉన్నాడు. అదే సమయమున కీర్తన 109వ కీర్తన 21వ వచనము మనము చూసినట్లయితే, దేవుని కృప ఉత్తమమైనది అన్న మాట మనము గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటిది దేవుని కృప? అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో ఉత్తమమైనది. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, ఆయన కనికరము ఎంతో శ్రేష్టమైనది. అదే సమయమున ఆయన కృప కూడా ఎంతో ఉత్తమమైనది కదా. మన జీవితాల్లో కూడా ఉత్తమమైనది మనము ఎన్నుకోవాలి అన్నది దేవుని యొక్క ఆశ. మన జీవితాల్లో దేవుణ్ణి మనము ఎరుగుట, ఆయన ఉన్నతత్వమును మనము అంగీకరించుట, ఆయన శ్రేష్టత్వమును మనము స్వీకరించుట, ఆయన కృప కింద మానవాళి యొక్క జీవితము నిలిచి ఉండుట అన్నది ఎంతో మంచిదండి. మానవాళి, మనుష్యుడు ఆయనను తెలుసుకొని ఆయన కృప కనికరము కింద, ఆయన వాత్సల్యత కింద జీవించాలి అన్నది ఒక గొప్ప శ్రేష్టమైన నిర్ణయముగా మనము భావించాలి. ఈ దినమున మనం విశ్వాసిగా ఉన్నాము అనగా, ఆయన రక్షణ మనం స్వీకరించాము అనగా ఎంత ధన్యకరమైన విషయము. అందులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నవి, ఎన్ని దీవెనలు ఉన్నవి. ఆయన తెలుసుకొని ఆయన మార్గములో మనం నమ్మకముగా జీవించుటను బట్టి ఇహలోకములో మనం అనేకమైన మేలులు పొందుకొనుట మాత్రమే కాదు, కానీ అదే విధముగా, ఏ విధముగా అయితే మన ప్రభువు నిరంతరము శాశ్వతము నిలిచే దేవుడో, మనము కూడా ఆయన కృప కనికరమును బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన రక్షణ మార్గములో మన ఆత్మ కూడా నిత్యము, నిరంతరము, ఉన్నతత్వములో, శ్రేష్టత్వములో, నిరంతరము, యుగ యుగములు నిలిచే ఆత్మ వలె మన ప్రభువు మన జీవితాన్ని స్థిరపరుచుకొని ఉన్నాడు. అందును బట్టి మనము నిత్యము దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము 94వ కీర్తన 18వ వచనము కూడా మనము చూసిన సమయమున ఆయన కృప మనలను బలపరుస్తూ ఉన్నదండి కదా. ఆయన కృప పొందుకున్న సమయమున మనం నూతనమైన బలమును పొందుకుంటూ ఉన్నాము. ఆయన కనికరమును పొందుకున్న సమయమున మనం నూతనమైన ఆత్మశక్తితో, ఆత్మ బలముతో నింపబడ్డ ఆత్మల వలె, జీవించు ఆత్మల వలె, శాశ్వత కాలము నిలిచే వ్యక్తుల వలె, ఆత్మల వలె దేవుడు మనల్ని ఆయన కృపా కనికరములో ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు. ఆయన కృపను బట్టియే మనము ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నామండి. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించకుండా ఉండిన గడియలలో, ఆయనకు దూరముగా ఉండిన సమయమున, ఆయన కృపకు, ఆయన కనికరముకు, ఆయన ప్రేమకు, ఆయనని ఎరుగకుండా ఇహలోకములో మనం నిలిచిన సమయమున ఆత్మీయముగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నామని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఎంతగానో
చనిపోయిన స్థితిలో ఉన్నాము అన్న మాట బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆయన కృప, ఆయన రక్షణ మార్గము, ఆయన మీద విశ్వాసము నిలిపిన సమయమున మనం ఆత్మీయముగా బ్రతుకుతూ ఉన్నాము, ఆత్మీయముగా జీవింపబడుతూ ఉన్నాము. జీవాత్మల వలె మనము మారుట మనకు జరిగినది. ఎంత పరివర్తన మన ఆత్మకు కలిగి ఉన్నదండి. కాబట్టి ఆయన కృప పొందుకునుట మనకు ఎంతో శ్రేష్టమైన విషయము. ఆయన కృప ద్వారా ఒక విశ్వాసి బలపడుతూ ఉన్నాడు, ఆత్మీయముగా ధైర్యముగా ఉంటూ ఉన్నాము, ఆత్మ సంబంధుల వలె ఉంటూ ఉన్నాము, ఆయన ఆత్మశక్తిని పొందుకుంటూ ఉన్నాము. అదే సమయమున మనం 119వ కీర్తన 76వ వచనమును మనము చూసినట్లయితే ఆయన కృప మనల్ని ఏం చేయొచ్చు ఉన్నదండి? ఆదరించుచు ఉన్నదండి కదా. ఎక్కడి నుంచి మనం ఆదరణ పొందుకుంటున్నాము? ఎక్కడి నుంచి మనం సహాయత పొందుకుంటూ ఉన్నాము? ఆయనలో మనము నిత్యము ఉంటూ ఉన్నాము, నిరంతరం ఆయన కృప పొందుకొని ఉన్నాము. రెండవదిగా ఆయన ఆత్మశక్తి, ఆయన కృప కనికరము ద్వారా మనం ఉత్తమమైనది కార్యములు చేయొచ్చు ఉన్నాము. ఆయన కృపను బట్టి మనం ఏమవుతూ ఉన్నాము? బలపరచబడుతూ ఉన్నాము. ఆయన కృప కనికరము ద్వారా ఆదరింపబడుతూ ఉన్నాము. ఈ దినమున మనము ఆయన కృప కనికరము పొందుకున్న సమయమున, ఎప్పుడైతే బలహీనమైన సమయమున, కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, కన్నీరైన సమయమున మనము ఎవరి దగ్గర నుంచి ఆదరణ పొందుకుంటూ ఉన్నాము? ఆయన జీవ వాక్కు ద్వారానే కదా, ఆయన జీవ వాక్కుల ద్వారా కదా మనము ఆదరింపబడుతూ ఉన్నాము. మరలా నూతనమైన శక్తిని పొందుకుంటూ ఉన్నాము. మన తలంపులు ఆయన మీద నిలిచి ఉంచుతూ ఉన్నాము. ఇంకనూ మనము ఆయన వైపు తిరుగుతూ ఆయన మార్గములు స్థిరమైన వ్యక్తుల వలె, స్థిరమైన జీవితాలను కలిగి ఆయన మార్గములో మనం నమ్మకముగా జీవించటానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత మనకు ఎంతగానో సహాయకరముగా ఉన్నది అన్న అంశమును, అన్న విషయమును మనము నిత్యము ధ్యానం చేసేవారముగా ఉండాలి. దేవుని యొక్క కృపను గురించి ఇప్పటి వరకు కీర్తనకారుడు మాట్లాడిన మాటలను మనము ధ్యానం చేయొచ్చు ఉన్నాము. అందును బట్టి ఈ దినమున నీవు విశ్వాసిగా ఉన్నావు అనగా, దేవుని యొక్క రక్షణలో నిలిచి ఉన్నావు అనగా, దేవుని రక్తము చేత శుద్ధీకరింపబడి ఉన్నావు అనగా, ఈ 4 విషయాలు నీలో జరిగి ఉన్నవి అని గ్రహించే ఆత్మల వలె, గ్రహించే వ్యక్తుల వలె మనము ఉండాలండి. ఏమిటి? దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన కృప చూపించాడు, ఆయన కృప నా జీవితములో నిత్యము నిరంతరము ఉండి ఉన్నది. రెండవదిగా ఆయన నాకు ఉత్తమమైనది, నాకు బహుమానముగా ఇచ్చాడు, అది దేవుని యొక్క కృప. మూడవది, ఆయన కృప నన్ను బలపరుస్తూ ఉన్నది. ఈ దినమున నిన్ను బలపరిచే కృప దేవుడు నీకు దయచేశాడు. నాలుగవది మనము చూసినట్లయితే ఆయన కృప నిత్యము నిన్ను ఆదరిస్తూ ఉన్నది. ఎక్కడ వరకు? ఏ సమయం వరకు? ఏ గడియ వరకు? కొద్దిపాటి కాలం మాత్రమేనా? కాదు కదా. అది మన లోకములో జీవించున్నంత కాలము ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మనలను నిత్యము ఆదరిస్తూ ఉన్నది. ఆయన వాత్సల్యత, కృప, కనికరం మన నిత్యము బలపరుస్తూ ఉన్నది అన్న అంశమును బట్టి నిత్యము మనము దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించేవారుగా ఉండాలి. అదే సమయమున ఎవరికి దేవుని కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు? అసలు ఇప్పటి వరకు అయితే ఆ కృప యొక్క, కనికరము యొక్క గొప్పతనము, దానికి కలిగిన గుణములు ఎవరు మనకు దయచేశారు, దానికి కలిగిన శక్తిని మనము చూసాము. అదే సమయమున ఇహలోకములో మనము జీవిస్తూ ఉండిన కాలములో ఎవరి మీద దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు, ఎవరి మీద దేవుని యొక్క కనికరమును చూపిస్తూ ఉన్నాడు అన్న అంశం మీద మనము ఒక 4 విషయాలు నేను మీకు గుర్తు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినమున నేను రక్షణ పొందాము అనగా, మనము దేవుని యొక్క రక్తము చేత శుద్ధీకరింపబడ్డాము అనగా, మన మీద దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు కదా. అయితే మన జీవితం మీద దేవుని కృప చూపించాలి అనగా మనం ఎటువంటి నడవడిక నడవాలి, దేవుని పట్ల ఏ విధముగా మనము జీవించాలి, ఎటువంటి జీవితము మనము కలిగి ఉండాలి, ఎటువంటి పద్ధతి, క్రమము మన జీవితాల్లో ఉండాలి
అన్న అంశము మీద ఒక 4 విషయాలు నేను మీకు చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాతో పాటు మీ బైబిల్స్ తీసి ఉంచారు అని నేను నమ్ముతూ ఉన్నాను. కీర్తన గ్రంథం మనము తెరుద్దాము. 2వ కీర్తన 10వ వచనం మనము చూసినట్లయితే అక్కడ దేవుని యందు నమ్మిక ఉంచిన వారి మీద దేవుని యొక్క కృప నిరంతరము ఉన్నది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? ఎవరి మీద మన విశ్వాసము ఉంచాలి? ఆ దేవాది దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువు మీద, ఆ యెహోవా తండ్రి మీద, ఆ ప్రభువు మీద మనము నమ్మిక ఉంచినట్లయితే, నమ్మకముతో జీవించినట్లయితే, ఆయన మార్గములో మనము నిలిచి ఉండిన వారమైతే దేవుని యొక్క కృప మన మీద ఉంచటానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడండి. ఆయన మీద నమ్మకము ఉంచకుండా ఇహలోకమును మనం విశ్వసించినట్లయితే, కొన్నిసార్లు ఇహలోక పద్ధతుల మీద మనము నమ్మిక ఉంచినట్లయితే, ఇహలోక శక్తుల మీద ఆధారపడినట్లయితే దేవుని యొక్క కృపకు మన మీద ఆయన కృప చూపించటానికి మనము అవకాశము ఇవ్వని వారి వలె ఉంటూ ఉంటాము కదా. కొన్నిసార్లు మనము ఇహలోక ధనమును నమ్ముతూ ఉంటాము అవసరతల్లో. కొన్నిసార్లు మనము ఇహలోకములో కలిగిన వ్యక్తులను నమ్ముతూ ఉంటాము. కొన్నిసార్లు ఇహలోకములో ఉండిన శక్తుల మీద ఆధారపడుతూ ఉంటాము. కాకపోతే విశ్వాసులమే అయినను కూడా మన మార్గాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన సంపూర్ణమైన నమ్మిక దేవుని యొక్క కృప మీద ఉంచిన సమయమున ఆయన మనలను సత్యముతో, న్యాయముతో, ధర్మముతో తీర్పు తీర్చడానికి అవకాశం ఉన్నదండి. ఆయన కృప మనము పొందుకోవాలి అనగా ఆయన మీద నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. కీర్తనకారుడు 13:5వ వచనములో మాట్లాడుతూ ఉండిన మాట మనం ఒకసారి ఆలోచించినట్లయితే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచితిని అని అంటూ ఉన్నాడండి కదా. దావీదు కీర్తనకారుడు ఆయన జీవితంలో జరిగిన అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన కష్ట నష్టాలలో, అనేకమైన ఎంతగానో తృణీకరింపబడ్డ సమయమున, త్రోసివేయబడిన సమయమున, సౌలు చేత అనేక సార్లు ఆయన ప్రాణహాని, ప్రాణ భయముతో పారిపోయిన సమయమున కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టల. ఆయన చుట్టూతా ఉండిన సైనికుల మీద ఆయన ఆధారపడల. ఆయన చుట్టూతా ఉండిన బలగము మీద, సైన్యము మీద, రథముల మీద, రౌతుల మీద ఆయన విశ్వాసము నిలపల. సంపూర్ణముగా అంటూ ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచితిని అన్న మాట మనము చూస్తూ ఉన్నాము. ఈ దినమున కూడా మన విశ్వాసులుగా ఉండిన సమయమున సంపూర్ణమైన కనికరము, కృప మీద మనము నమ్మిక ఉంచాలండి. సంపూర్ణమైన నమ్మకము ఆయన మీద ఉంచాలి కదా. పాత నిబంధనల గ్రంథములో, ఆది కాండములో మనము చూసిన సమయమున నోవాహు ఆయన దేవుడు యొక్క వాక్కును ఆయన పొందుకున్నాడు. ఏమని? నీ రక్షణ నిమిత్తము రక్షణ ఓడ సిద్ధపరుచుకో అన్న వాక్కును ఆయన పొందుకున్నాడు. అటువంటి గడియలలో ఆయన ఒక ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎటువంటి రుజువులు లేవు ఆ వరదను గురించి, ఆ వానను గురించి. దివారాత్రులో కొండపోతగా వచ్చుచూ ఉండిన ఆ వానను గురించి ఆయన పితరులు ఆయనకేమీ చెప్పల, ఆయన ఎక్కడనూ చదవల. ఆయన ఆ కాలములో, జీవించిన కాలములో, ఆయన జీవిత కాలములో ఎక్కడను ఆయన చూడల అటువంటి వాన. అయినను కూడా దేవుడు ఎప్పుడైతే ఆయనకు వాక్కును దయచేశాడో వెంటనే ఆయన విశ్వసించాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఆ నమ్మికను బట్టి ఆయన రక్షణ వాడను సిద్ధపాటు చేశాడు. ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ రక్షింపబడ్డారు. మరణము నుంచి వారు జీవములోనికి దాటింపబడ్డ విధానము మనకు కనిపిస్తూ ఉన్నది. నూతన నిబంధనలో కూడా తోమ యొక్క జీవితాన్ని మనము ఆలోచించిన సమయమున యేసుక్రీస్తు ప్రభు వెంట నడిచిన వ్యక్తి తోమ. అనేక సార్లు ప్రభు చేసిన ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యములు కల్లారా చూచిన వ్యక్తి తోమ. దగ్గరగా నడిచి ప్రభు యొక్క ప్రవర్తన, స్వస్థత, అద్భుత కార్యాలు, సూచక్రియలన్నిటినీ కల్లారా చూచిన వ్యక్తి తోమ. ఆయనను కూడా యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచిన తదుపరి ఆ తోమ ఎదురుగా వచ్చిన సమయమున తోమ ఏమంటూ ఉన్నాడు? నీ చేతిల్లో నా వ్రేలు పెడితేనే
నేను నమ్ముతాను అని అంటూ ఉన్నాడండి. ఎంత వ్యత్యాసము ఉన్నది. కొంతమంది చూసి నమ్ముతూ ఉంటారు, కొంతమంది చూడకుండానే ప్రభువు మీద నమ్మికతో విశ్వాసముతో ఉంటూ ఉంటారు. ఈ దినమున వాక్యం వింటూ ఉండిన నీవు ప్రభువును చూసి నమ్ముతూ ఉన్నావా? ఆయన వాక్య లేఖనాలను బట్టి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసము నిలుపుతూ ఉన్నావా అన్న ప్రశ్న మనము వేసుకునే వారముగా ఉండాలి. అదే సమయమున యోహాను గ్రంథకర్త 11వ అధ్యాయం 40వ వచనం మనము చూసినట్లయితే నమ్మిక ఎడల దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంటూ ఉన్నదండి. నీవు నమ్మితే, నువ్వు చూడకుండా నమ్మి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసము నిలిపిన సమయమున ఎవరు మహిమపరచబడుతూ ఉన్నారు? ఎవరు గణపరచబడుతూ ఉన్నారు? ఆ యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితము ద్వారా మహిమ తేగలుగుతూ ఉన్నావు. ఆ ప్రభువుకు నీ విశ్వాసమును బట్టి, నీ నమ్మకమును బట్టి ఆయనకు ఒక గొప్ప మహిమ, ఆరాధన, ఆయన స్తుతి, ఆయనకు ఘనత తెచ్చే జీవితము నీవు కలిగి ఉంటూ ఉన్నావు. అందును బట్టి ఆయన మీద సంపూర్ణమైన నమ్మిక ఉంచే విశ్వాసుల వలె మనము జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. నమ్మిన ఎడల ఎవరవుతాం? మనము ధన్యురాలవుతామండి, ధన్యుడు అవుతాము కదా. లోక 1వ అధ్యాయం 45వ వచనం మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడే? నీవు నమ్మితే నీవేమవుతావంట? ధన్యుడు అవుతావండి. ఎవరికి ధన్యత? నమ్మికను బట్టి ఎవరికి ఆశీర్వాదము? ప్రభువు నమ్మికను బట్టి, ప్రభువుని విశ్వసించుటను బట్టి ఎవరికి మేలు? మనకి మేలు, మన జీవితానికి మేలు, మన కుటుంబానికి దీవెన, మన కుటుంబానికి ఆశీర్వాదము. కాబట్టి ఆ కృపను బట్టి మనము దీవింపబడుతూ ఉన్నాము. ఆ కృపా కనికరమును బట్టి మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. ఆ కృపా కనికరమును బట్టి మనము నిత్యము దేవునికి మహిమ తేగలుగుతూ ఉన్నాము, ఆయనను గణపరచగలుగుతూ ఉన్నాము కదా. మొట్టమొదటిగా మనము చూసిన సమయమున ఎవరి మీద దేవుని కృప నిత్యము ఉంటూ ఉన్నది? ఆయనను నమ్ముకున్న వారిని బట్టి, ఆయనను విశ్వసించిన వారికి దేవుని యొక్క కృప, కనికరము, వాత్సల్యత దేవుడు కనపరుస్తూ ఉన్నాడు అనే విషయం మనము గుర్తుపెట్టుకుందాం. రెండవది మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక పౌలు రాయిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 21వ వచనంలో మనము చూస్తే నీతిగా జీవించు వారికి దేవుని యొక్క కృప విస్తారముగా ఉంటూ ఉన్నదండి కదా. ఏ విధముగా జీవించాలి? నీతిగా జీవించాలంట, న్యాయముగా జీవించాలి, యథార్థతతో జీవించాలి. ఆ నీతికర జీవితము కలిగిన వ్యక్తులను, నీతిగా జీవించే వ్యక్తులను దేవుడు విడిచిపెట్టడండి. ఇహలోకములో మనము నీతితో జీవిస్తే కొన్నిసార్లు హాస్యానికి గురవుతూ ఉంటాము. మన నీతి క్రియలను బట్టి కొన్నిసార్లు మనము తృణీకరింపబడుతూ ఉంటాము. మనము యథార్థముగా జీవిస్తే ఈ లోకము మనల్ని అనేక సార్లు అంగీకరించకుండా మనల్ని త్రోసివేయచ్చు, పక్కన పెడుతూ గేలి చేయొచ్చు, మనలను ఎంతగానో విమర్శిస్తూ ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్న మాట ఏమిటి అనగా, మనము విశ్వసించిన ప్రభువు నీతి న్యాయములకు అధిపతి కదా. అదే ప్రకారముగా తన బిడ్డలైన మనలను, తన పిల్లలైన మనలను, విశ్వాసులుగా నిలిచిన ఆయన నమ్మిన వారు కూడా ప్రభువు నీతిగా జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథములో యోబు రాయొచ్చు 27వ అధ్యాయము 6వ వచనం రాయొచ్చు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీతిని విడువగా గట్టిగా పట్టుకొనవలెను. ఏంటిదంట? ఏం విడిచిపెట్టకూడదు? నీతిని విడిచిపెట్టకూడదంట. నీతిని విడిచిపెట్టకుండా మనము గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? ఆయన నీతి న్యాయములను పట్టుకోవాలి. ప్రభు ఇచ్చిన యథార్థతను పట్టుకోవాలి. ప్రభు చూపిస్తూ కూడిన కనికరమును పట్టుకోవాలి. ఆయన నీతి కలిగిన కార్యములను పట్టుకోవాలి. ఆయన నమ్మకముతో, నీతితో మనము జీవించే వారముగా ఉండాలి అని యోబు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. నీ నీతిని బట్టి మనకేమొస్తూ ఉన్నది? ప్రతిఫలము వస్తూ ఉన్నది. అవును కదా. ఇహలోకములో మనం నీతితో నిలిచి, యథార్థతతో నిలిచిన సమయమున, నమ్మకముతో యథార్థతతో జీవించిన సమయమున
ఇహలోకములో కలిగే ప్రతిఫలం ఏమిటండి? అపహాస్యం, అవమానం. కానీ దేవునిలో మనము నీతిగా జీవించిన సమయమున, ఇహలోకములో దేవుని మీద ఆధారపడి నీతి, న్యాయము, యథార్థతతో జీవించిన సమయమున దేవుడిచ్చుచూ ఉండిన ప్రతిఫలం ఏమిటి? ఆయన కృప, ఆయన కనికరము మన మీద విస్తరింప చేయొచ్చు ఉన్నాడు. ఆయన నీతితో మనము జీవిస్తే, ఆయనలో యథార్థతతో మనము జీవిస్తే, ఆయన మనకు దయచేయచ్చు ఉండిన కృప ఎంతో ఉన్నతమైనదండి, ఎంతో శ్రేష్టమైనది. అందును బట్టి మనము నిత్యము ఆయనను స్తుతించే వారముగా ఉంటాము. అదే సమయమున యెషయా గ్రంథకర్త 56వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట మాట్లాడుతూ, నీతిని అనుసరించి నడువుడి అన్నది ఒక ఆజ్ఞగా ఇచ్చుతూ ఉన్నాడండి. విశ్వాసి నీతితో జీవించాలి. అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు, ఎంతో కన్నీరు ఉంటూ ఉంటుంది, శ్రమ ఉంటూ ఉంటుంది జీవితంలో, ఇతరుల గురించి అవమానము ఉంటూ ఉంటుంది. అయినను కూడా మనము నీతిని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు, ఆయన యథార్థతను విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఆయనలో మనము నమ్మకముతో నీతిని అనుసరిస్తూ, యథార్థతను అనుసరిస్తూ జీవించే వారముగా ఉండిన సమయమున ఆయన కృప మన మీద చూపించటానికి ఆ దేవాది దేవుడు నిత్యము మన ఎడల ఎంతగానో చూచుచూ ఉన్నాడు. ఆయన మనల్ని కాచి కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. అందును బట్టి మనం నిత్యము దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు 3వ విషయములో 4వ అధ్యాయం 23వ వచనములో 3వ విషయముగా ఆయన దేవుని ప్రేమించు వారికి ఆయన యొక్క కృప విస్తరింపబడుతూ ఉన్నది అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరిని ప్రేమించాలి? ఏ లోకంలో ఎవరిని మనం అంగీకరించాలంట? ఆ దేవుణ్ణి మనము ప్రేమించే వారముగా ఉండాలంటండి. ఆ దేవుణ్ణి మనము నమ్మకముతో వెంబడిస్తూ ఆయన్ని ప్రేమించేవారుగా ఉండిన సమయమున ఆయన యొక్క కృప మన మీద విస్తరింపబడుతూ ఉన్నది. ఈ లోకంలో మనం అనేక మందిని ప్రేమిస్తూ ఉంటాం కదా, అనేక మంది మీద మనము విశ్వసిస్తూ ఉంటాము. కొంతమంది వస్తువుల్ని ప్రేమించేవారు ఉన్నారు, మరి కొంతమంది వ్యక్తులను ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది అధికారుల్ని ప్రేమించేవారు ఉన్నారు, మరి కొంతమంది పదవులను, ప్రతిష్టను ఎంతో గౌరవిస్తూ ప్రేమించేవారు ఉన్నారు. వాటి కొరకు ఎంతో త్యాగాలు చేయొచ్చు కూడా ఉంటారు కదా. కాకుంటే బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది, మన ప్రేమ ఎక్కడ ఉండాలంట? దేవుని మీద ఉంచాలంట. దేవుని కన్నా అధికముగా మనం ఎవరిని ప్రేమించకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని కన్నా అధికముగా మనం ఎవరిని ప్రేమించినా కూడా అది ఏమాత్రం మనకి క్షేమకరమైన విషయం కాదు. అది ఏమాత్రం మన అక్కరలో సహాయపడదు. వ్యక్తులైనా సరే తాత్కాలికమైన వారే, శక్తులైనా సరే కొద్దిపాటి కాలమే. కానీ దేవుడు చూపుతూ ఉండిన సహాయత, ఆయన బలం, ఆయన కృప మనకేమిస్తూ ఉన్నది? బలం ఇస్తూ ఉన్నది కదా. అదే సమయమున మనము ఆయనను ప్రేమించిన సమయమున ఆయన మనకు బలమును దయచేస్తాడండి. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన మనకు బలాన్ని దయచేస్తాడు. అన్ని స్థితిగతుల్లోనూ ఆయన కృప మన మీద విస్తరింపబడుతుంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించే విధానము మనము చూసినట్లయితే యోహాను గ్రంథకర్త 12వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు. అవునా? మన ప్రాణమును ప్రేమిస్తూ ఉంటాము. కొంతమంది వారి దేహాలను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆ దేహాల కొరకు సంరక్షించటానికి, భద్రము చేసుకోవటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది అందచందాలను ప్రేమించే వారిని మనము చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఎంతో అమూల్యమైన వెండి, బంగారము, వైడూర్యాలను, వజ్రాలను ప్రేమించే వారిని మనము చూస్తూ ఉంటాం. వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఉద్యోగాలను ప్రేమిస్తూ ఉంటారు కదా. లేచిన కానించి పడుకునే వరకు ఎంతో శ్రద్ధగా ఉద్యోగమును చేయొచ్చు, దాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. మరి కొంతమందిని మనము చూస్తాము ధనమును ప్రేమించే వారిని.
ధనము కొరకు ఎంతో ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది ఎవరంట, మనము ప్రాణమును ప్రేమిస్తూ ఉంటాము, వ్యక్తులను, శక్తులను, వస్తువులను ప్రేమిస్తూ ఉంటాము. అవేవి ఈ లోకంలో శాశ్వతమైనవి కావు. కాకపోతే దేవుని మీద ఉంచవలసిన ప్రేమ మనకున్నట్లయితే ఆ ప్రభువు శాశ్వతమైన దేవుడు. ఆ ప్రేమను బట్టి, ఆ నమ్మకమును బట్టి, ఆయన కృపలో మనల్ని కూడా ఏం చేస్తాడు ఆ ప్రభువు, మన ఆత్మలు కూడా శాశ్వత కాలం నిలుపుతూ ఉన్నాడండి కదా. అందుకే మనల్ని శాశ్వతము నిలిచే ఆత్మల వలె ప్రభు మన జీవితాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తూ ఉన్నాము, దేవుని కృప మనం పొందుకోవాలి అనగా ఆయనను మనం ప్రేమించాలి అన్న మాట మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతలు 29:3 మనము చూస్తే జ్ఞానమును ప్రేమించాలంట. జ్ఞానమును ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క జ్ఞానమును ప్రేమించాలి. దేవుని ఎందుకు ప్రేమించాలి? ఆయన ప్రేమ మన ఎడల కనపరిచాడు కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఆ సిలువలో ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణమును పెట్టాడు కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు నిన్ను? ఆయన చివరి రక్తపు బొట్టు కాచునంతగా ఆ ప్రభు నిన్ను ప్రేమించాడు. అటువంటి ప్రభు యొక్క ప్రేమ మనం పొందుకున్న సమయమున మన ప్రేమ అటు ఇటు వెళ్ళేదిగా ఉండకూడదండి. తాత్కాలికమైన వాటి మీద మన ప్రేమ నిలపకూడదు. కానీ మన కొరకు ప్రాణత్యాగము చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా కనికరమును ప్రేమించాలి. ఆ ప్రభువు మీద మన ప్రేమ నిలిపే వారముగా ఉండాలి అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. అదే సమయమున మనము చూస్తే ఆయన జ్ఞానమును సొలొమోను ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆయన జ్ఞానమును సొలొమోను ప్రేమిస్తూ అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానము ఎంతో విస్తారమైనది. ఆయన జ్ఞానము పరిధులు లేనిది. ఆయన జ్ఞానము పరిమితి లేనిది. ఆయన జ్ఞానము శాశ్వత కాలము నిలిచేది ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము కదా. ఎప్పుడైతే బైబిల్ మనము ధ్యానం చేస్తూ ఉంటామో అనేకమైన సంవత్సరముల క్రితము నుండి ఇదే బైబిల్ జీవ వాక్కు, జీవ జ్ఞానముతో ఇప్పటి వరకు ఇంకను ప్రచురింపబడుతూ ఉన్నది. ఇంకను జ్ఞానము సంపాదించుకోవటానికి వాక్యమును ధ్యానించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఇంకను అర్థము కాని విషయాలు అనేకమైనవి బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము. ఎంత విస్తారమైన జ్ఞానము, ఎంత ఉన్నతమైన జ్ఞానము ప్రభు మనకు దయచేశాడు. అటువంటి జ్ఞానమును మనము ప్రేమించాలి. జీవితాన్ని మార్చే జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథము మాలో మాత్రమే ఉన్నది అని మనము అంగీకరించాలి. దేవుని కృప ఎవరి మీద ఉంటది? దేవుని ప్రేమించే వారి మీద ఉంటూ ఉన్నది. దేవుని యొక్క జ్ఞానమును ప్రేమించే వారి మీద ఉంటూ ఉన్నది అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. నాలుగవదిగా మనము చూసినట్లయితే మనము కీర్తనలు 86వ కీర్తన 5వ వచనం మనము చూద్దాము. అక్కడ దేవునికి మొరపెట్టు వారి మీద దేవుని యొక్క కృప నిత్యము ఉంటూ ఉన్నదండి. ఎవరిని మొరపెట్టాలి? మొరపెట్టుట అనగా ప్రార్థించుట కదా. మొరపెట్టుట అనగా గోజాడుట కదా. మొరపెట్టుట అనగా ఆయనలో నిలిచి సమయం గడుపుట కదా. ఆయనతో సంభాషించుట. ఆయనతో సంభాషించే వారి మీద దేవుని కృప ఉంటూ ఉన్నదండి. ఆయనతో సమయము గడిపే వారి మీద దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను కానీ దేవునితో సమయము గడపను అంటే కుదరదు. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కానీ దేవునితో మాట్లాడను అంటే కుదరదు. దేవుని యొక్క రక్షణలో నిలిచి ఉన్నాను కానీ దేవునితో మొరపెట్టే జీవితము, అటువంటి ప్రవర్తన నాకు లేదు అంటే కుదరదు. ఇహలోకంలో మనం ఎవరినన్నా ప్రేమిస్తూ ఉన్నాము అనగా మనము ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయనతో సమయం గడపటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ వ్యక్తితో కొద్దిసేపు ముచ్చటించటానికి ఇష్టపడుతూ ఉంటాము. అదే ప్రకారముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అనగా ఆయనతో మనము నిత్యము సమయం గడిపే వారముగా ఉండాలి. మన మనస్సు విప్పి ఆయనతో సంభాషించే వారముగా ఉండాలి.
ఆయనలో మనం నిలిచి ఉండి మొరపెట్టిన సమయమున ప్రభు మనలతో అంటూ ఉన్నాడు, నీ మొరలన్నిటినీ నేను ఆలకిస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. ఇందాకేం చూసాము? నీతి గల జీవితము ఉండాలన్నాం కదా. ఇక్కడ కీర్తన 34:17 మనము చూస్తే ఆ వచనములో నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు ఆలకిస్తూ ఉన్నాడంటండి. నీవు నీతితో, న్యాయముతో, యథార్థముగా ఆయనలో నిలిచి నీవు ప్రార్థించి, నువ్వు మొరపెట్టి, నువ్వు గోజాడితే ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరతలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద కృప చూపించడానికి సిద్ధముగా ఉండిన ప్రభువు మనకు ఉన్నాడు. ఆయనలో మనం నిలిచిన సమయమున ఆయన మన మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడండి. పౌలు 2వ కొరింథీయులకు రాయొచ్చు 6వ అధ్యాయం 2వ వచనములో, అనుకూల సమయమందు నీ మొరను దేవుడు ఆలకిస్తాడు అంటూ ఉన్నాడండి. నీకు అవసరమైన సమయమున, నీవు అక్కరలో నిలిచిన సమయమున, నీవు బాధలో కన్నీటిలో ఉండిన సమయమున, నీ కష్ట నష్టాలలో నీవు ఆయనతో నిలిచి ఉండి ఆయనకు మొరపెట్టిన సమయమున ఆయన కృప నీ మీద చూపించి, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత నీ మీద చూపించి ఆయన నిన్ను కాచి కాపాడటానికి సిద్ధముగా ఉండిన ప్రభువు మనకు ఉన్నాడండి. ఆయన కృపను మనము కోరుకునే వారముగా ఉండాలి. ఆయన వాత్సల్యతను మనము కోరుకునే వారముగా ఉండాలి. ఆయన కృప మన మీద ఉండాలి అనగా మనలో ఉండవలసిన 4 లక్షణములు మనము చూస్తూ ఉన్నాము. 4 గుణములను మనము చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి మనము నమ్మాలి, విశ్వసించాలి. రెండవదిగా ఆయనలో మనము నీతిగా జీవించాలి. మూడవదిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. 4వదిగా దేవునిలో నిలిచి నిత్యము సమయము గడుపుతూ ఆయనతో మొరపెట్టేవారుగా, ఆయనలో ప్రార్థించేవారుగా, ఆయనతో సంభాషించేవారుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. ఒక 4 విషయాలు మనము ధ్యానం చేశాము. విశ్వాసులుగా ఉండి ఆయన కృపను మనము కోరుకుంటూ, ఆయన వాత్సల్యతను మన బిడ్డల మీద, ఆయన కృప మన కుటుంబం మీద, రక్త సంబంధుల మీద, బంధువుల మీద ఉండాలి అని మనము కోరుకుందాము. మన జీవితాలు ఫలభరితముగా చేయటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన దీవెన ఆశీర్వాదాలతో మనల్ని సంతృప్తి పరచడానికి ప్రభు ఎంతగానో సిద్ధముగా ఉన్నాడు. నీవు మాట్లాడిన సమయమున, నీవు గోజాడిన సమయమున, నీవు మొరపెట్టిన సమయమున ఆలకించే ప్రభు నీకుతో ఉన్నాడు. ఆయన జవాబును దయచేయటానికి, మన జీవితాన్ని ఫలభరితముగా చేయటానికి సిద్ధముగా ఉండిన ప్రభు మనకు ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క కృపను కొరకు మనము ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరము కళ్ళు మూసుకుందాము. మహిమ గల రాజా, పరిశుద్ధపు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములకు స్తుతులు. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మమ్మలను ప్రేమించారు. మీ ప్రాణ త్యాగము చేసి మీరు మమ్మలను ప్రేమించి రక్షణలో నడిపించారు. మీ కృపా కనికరములు మా జీవితాలను కాచి కాపాడతాన్ని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు అందించిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. వినిన ప్రతి ఒక్కరికి మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా ప్రభువా. మేమందరము మీ కృపా కనికరములు జీవించగలుగునట్లుగా మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.